నమస్తే. ఈరోజు మనం యోగా ఇంపార్టెన్స్ మరియు యోగా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఎటువంటి వార్మప్స్ చేసుకోవాలో తెలుసుకుందాం. యోగా అనేది ఆసన ఒకటే కాదు, ఆసన 8 పార్ట్స్లో ఒక పార్ట్. యోగాని హోల్సమ్గా మనం అష్టాంగ యోగా అని పిలుస్తాము. ఆ 8 పార్ట్స్ ఏంటంటే యమ అంటే మన సొసైటీలో ఎలా మెలగాలి అనే మనకి తెలియచెప్పే ప్రిన్సిపల్స్. రెండోది నియమ, మనకి మనం పెట్టుకోవాల్సిన సెల్ఫ్ ప్రిన్సిపల్స్ ఆర్ సెల్ఫ్ డిసిప్లిన్. మూడవది మనందరికీ తెలిసిన ఆసన, యోగా పోస్చర్స్. నాలుగవది ప్రాణాయామ. ఐదవది ప్రత్యాహార అంటే మన సెన్సెస్ పైన మనం కంట్రోల్ పెట్టుకోవటం. ఆరవది ధారణ. ధారణ అంటే మనం బాడీ ప్రాసెస్లో ఏదో ఒక ప్రాసెస్ పైన లేకపోతే ఏదో ఒక పాయింట్ పైన మన కాన్సన్ట్రేషన్ అంతా కేంద్రీకరించి మెడిటేట్ చేయటం. అయితే ఇది మెడిటేషన్కి బిగినింగ్ ప్రాసెస్. ఏడవది ధ్యాన. ధ్యాన అంటే ప్రాపర్ మెడిటేషన్ అన్నమాట. ఎనిమిదవది సమాధి. సమాధి అనేది నిత్యం మెడిటేషన్లో ఉండే ఒక ప్రాసెస్. ఈ 8 పార్ట్స్ కలిపితేనే యోగా. దాంట్లో ఆసన అనేది మనం కామన్గా చర్చించుకునే ఒక అంశం. రెండో విషయం మనం యోగా గురించి తెలుసుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్ అండ్ అట్ ద సేమ్ టైం మనకి వేరే వర్కౌట్స్ నుంచి యోగాని సెపరేట్ చేసే ఒక ఆస్పెక్ట్ ఏంటి అంటే మనం వేరే ఎక్సర్సైజెస్లో చెయ్యంది యోగాలో చేసేది బ్రెత్ పై కాన్సన్ట్రేషన్, బ్రెత్ పై అవేర్నెస్ ఉండటం. ఏదైనా ఆసన చేసేటప్పుడు ఇన్హేల్ లేదా ఎక్స్హేల్ అని చెప్తూ ఉంటాం. ఆ పాయింట్లో మనం ఇన్హేల్ లేదా ఎక్స్హేల్ చేస్తూ మన బ్రెత్ పైన అవేర్నెస్ ఉంచుకున్నప్పుడు మనకి ఆ ఆసన వల్ల వచ్చే బెనిఫిట్స్ చాలా ఎక్కువ. అయితే ఇప్పుడు యోగా అంటే ఏంటి అనేది తెలుసుకున్నాం కాబట్టి యోగా చేసే ప్రాసెస్ ఏంటి, అసలు యోగా ఎలా స్టార్ట్ చేయాలి, ఆ సీక్వెన్స్ ఏంటి అనేది ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. యోగా అనేది ముందుగా 3 ఓంకారాస్తో అయినా లేదా ఒక ప్రేయర్తో అయినా స్టార్ట్ చేస్తాము. దానివల్ల మన బ్రెత్ అనేది స్టెబిలైజ్ అవుతుంది. దాని తర్వాత వార్మప్స్తో స్టార్ట్ చేస్తాం. అయితే ఈ వార్మప్స్, యోగాలో ఉండే వార్మప్స్ అనేవి 2 రకాలు. ఒకటి శిథిలీకరణ వ్యాయామం అంటే జాయింట్ మొబిలిటీ. రెండవది సూక్ష్మ వ్యాయామం అంటే మన మజిల్స్ని స్ట్రెచ్ చేసుకుంటాము. ఈ 2 రకాల వార్మప్స్లో ఈరోజు మనం శిథిలీకరణ వ్యాయామం ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం. అయితే ఈ శిథిలీకరణ వ్యాయామం గుర్తుపెట్టుకొని చేసుకోవటం చాలా సింపుల్. మన బాడీలో ఎక్కడెక్కడైతే జాయింట్స్ ఉన్నాయో ఆ జాయింట్స్ని మనం మొబిలైజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ముందుగా శిథిలీకరణ వ్యాయామంలో మొదటగా మనం నెక్ రొటేషన్స్తో స్టార్ట్ చేద్దాము. నెక్ రొటేషన్ చాలా కామన్గా మనం చేసేలాగా కాళ్ళు 2 హిప్ విడ్త్ అపార్ట్ పెట్టుకోవాలి. చేతులు వేస్ట్ పై పెట్టుకొని నెక్ని మెల్లగా ఒక్కొక్క మజిల్ స్ట్రెచ్ అవటం ఫీల్ అవుతూ మనం రొటేట్ చేసుకోవాలి. ఈ విధంగా క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్స్లో మనం నెక్ రొటేషన్స్ అనేవి చేసుకోవాలి. ఒక 5 to 6 టైమ్స్ ఈ నెక్ రొటేషన్స్ ఈచ్ డైరెక్షన్లో చేశాక నెక్స్ట్ జాయింట్ వచ్చేసి మన షోల్డర్ జాయింట్స్ని మొబిలైజ్ చేసుకుందాము. షోల్డర్ జాయింట్స్ మొబిలైజేషన్ అండ్ అట్ ద సేమ్ టైం హ్యాండ్స్ 2 వార్మప్ చేసుకోవటానికి మనం స్విమ్మింగ్ హ్యాండ్స్ అనేవి చేస్తాము. సో దీనికోసం ముందుగా సైమల్టేనియస్గా 2 చేతుల్ని వీల్ లాగా, ఒక చక్రం లాగా రొటేట్ చేస్తూ ఉండాలి. ఈ రొటేషన్ కనుక చేస్తున్నప్పుడు బాడీ ఇలా టర్న్ అవుతున్నట్లయితే, ఇన్ కేస్ ఇలా టర్న్ అవుతున్నట్లయితే దాన్ని లిమిట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అయినా కూడా అవ్వట్లేదు అనుకుంటే సింగిల్ హ్యాండ్తో కూడా ఈ వార్మప్ని చేసుకోవచ్చు. ఈ విధంగా సింగిల్ హ్యాండ్తో ఈ స్విమ్మింగ్ హ్యాండ్స్ అనేవి చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చే జాయింట్స్ మన ఎల్బో జాయింట్స్ అంటే మన మోచేతుల దగ్గర. దీనికోసం హ్యాండ్స్ 2 హారిజాంటల్గా షోల్డర్ లెవెల్లో స్ట్రెచ్ చేసుకోండి. తర్వాత ఎల్బోస్ దగ్గర బెండ్ చేసి ఓపెన్ చేయాలి. బెండ్ అండ్ ఓపెన్, బెండ్ అండ్ ఓపెన్. ఈ విధంగా ఒక 5 to 10 టైమ్స్ వరకు చేసుకోవచ్చు. తర్వాత వచ్చే జాయింట్స్ రిస్ట్ జాయింట్స్ అండ్
ఫింగర్ జాయింట్స్. దీనికోసం చేతులు రెండు ఫ్రంట్కి స్ట్రెచ్ చేసి పెట్టుకోండి. పిడికిలి బిగించి రిస్ట్ని ఈ విధంగా రొటేట్ చేసుకోవాలి. ఎప్పుడైనా రొటేషన్స్లో గుర్తుంచుకోవాల్సిన విషయం, ఒకసారి క్లాక్ వైజ్ చేస్తే ఒక 5 టైమ్స్ క్లాక్ వైజ్ చేశాక మరొక 5 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ కూడా చేయాలి. ఫింగర్స్ కూడా ఈ విధంగా పామ్ మొత్తం పూర్తిగా స్ట్రెచ్ చేసుకొని క్లోజ్ ఇట్ అండ్ ఓపెన్ ఇట్. క్లోజ్ చేసినప్పుడు ఫుల్ ఫోర్స్తో బిగించాలి, ఓపెన్ చేసినప్పుడు కూడా ఫుల్ ఫోర్స్తో ఓపెన్ చేయాలి. ఈ విధంగా ఫింగర్ జాయింట్స్ కూడా మనం మొబిలైజ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ మొబిలైజ్ చేయబోయే జాయింట్ మన హిప్ జాయింట్. హిప్ జాయింట్ మొబిలైజ్ చేయడానికి మనం మలాసన అనే ఒక ఆసనాలోకి వెళ్తాము. దానికోసం ముందుగా పాదాలు రెండు కొంచెం వైట్ తీసుకోండి. ఇంత వైట్, కంఫర్టబుల్ వైట్ తీసుకున్నాక టోస్ వచ్చేసి డయాగ్నల్గా పాయింట్ చేస్తుంటాయి. చేతులు రెండు జాయిన్ చేసుకొని మెల్లగా నీస్ బెండ్ చేస్తూ ఎల్బోస్ వచ్చేసి మన లెగ్స్ దగ్గర ఇలా సపోర్ట్ చేస్తూ ఇలా పుష్ చేస్తూ నమస్కారం పెట్టి బ్యాక్ స్ట్రైట్గా పెట్టుకొని ఫ్రంట్కి చూస్తూ ఈ పోజ్లో హోల్డ్ చేయాలి. ఈ పోజ్లో హోల్డ్ చేసినప్పుడు మనకి హిప్ మొబిలిటీయే కాకుండా మన లోవర్ అబ్డామిన్లో ఆర్గన్స్ అన్నీ కూడా బాగా మసాజ్ అయ్యి మన డైజెస్టివ్ ప్రాసెసెస్ అన్నీ చాలా మెరుగ్గా అవుతాయి. ఈ పొజిషన్లో హోల్డ్ చేశాక లేచేటప్పుడు మెల్లగా ఫింగర్స్ని నేలపైన సపోర్ట్ తీసుకొని హిప్స్ రేస్ చేసి తర్వాత అప్పర్ బాడీ పైకి రేస్ చేయాలి. ఈ విధంగా మనం హిప్ మొబిలిటీ అనేది చేస్తాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే జాయింట్స్ మన నీ జాయింట్స్. చాలా ఇంపార్టెంట్ జాయింట్స్, ఎప్పుడు ఇగ్నోర్ చేయకూడని జాయింట్స్. ఎప్పుడైనా మనం నీ మొబిలిటీ చేస్తున్నాము అంటే చాలా కంట్రోల్ మూవ్మెంట్స్ చేస్తూ ఉండాలి. సో ముందుగా దానికోసం చేతులు రెండు నీస్కి పైకి పెట్టుకొని స్లోగా రొటేషన్స్ చేస్తాం. ఈ రొటేషన్స్ చేస్తున్నప్పుడు మనం నోటీస్ చేసుకోవాల్సిన విషయం, మన మోకాళ్ళు టోస్ని దాటి వెళ్ళకూడదు ముందుకి. సో ఈ రొటేషన్స్ చేస్తున్నప్పుడు మ్యాక్సిమం రేంజ్ ఆఫ్ మూమెంట్ ఫ్రంట్కి టోస్ దాటకూడదు, సైడ్స్కి వీలైనంత రొటేషన్ అనేది చేస్తూ ఉండాలి. ఈ విధంగా క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ మన నీ రొటేషన్స్ చేసేసాక యాంకిల్ రొటేషన్స్. యాంకిల్ రొటేషన్స్కి మళ్ళీ హ్యాండ్స్ ఆన్ యువర్ వేస్ట్ ఫర్ బ్యాలెన్స్. ఇది బ్యాలెన్స్ మాత్రమే, దీనికి సిగ్నిఫికెన్స్ ఏం లేదు. రైట్ లెగ్ బయటకు తీసుకుంటాము, టోస్ అవుట్, టోస్ ఇన్, టోస్ అవుట్, టోస్ ఇన్. ఇది చేసేటప్పుడు మన కాఫ్లో లెగ్ మజిల్స్లో వచ్చే స్ట్రెచ్ అనేది గమనించుకుంటూ బ్రీతింగ్ బాగా తీసుకుంటూ చేయాలి. ఇప్పుడు రొటేషన్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్. దీంతో పాటుగా మనం టోస్ కూడా మొబిలైజ్ చేసుకుందాము. దానికోసం క్లించ్ అండ్ స్ట్రెచ్. కాలి వేళ్ళని ఫోల్డ్ చేయాలి అండ్ స్ట్రెచ్ చేయాలి. ఈ విధంగా రైట్ లెగ్ అయిపోయినట్టే సేమ్ వే లెఫ్ట్ లెగ్లో కూడా స్ట్రెచ్, పుల్ ఇన్, అవుట్, ఇన్, అవుట్, ఇన్ అండ్ రొటేషన్ clockwise and anti-clockwise. ఇప్పుడు టోస్ కూడా స్ట్రెచ్, క్లించ్, స్ట్రెచ్, క్లించ్, స్ట్రెచ్ అండ్ క్లించ్. ఈ విధంగా మనం హెడ్ టు టో ఉండే జాయింట్స్ అన్నీ కూడా మొబిలైజ్ చేసుకున్నాము. ఇదే శిథిలీకరణ వ్యాయామం.